many Dalit and tribal farmers in Andhra Pradesh, land that has been cultivated for generations is now slipping away, digitally and often without warning. అలాగే మా కమిటీలోని ప్రతి Gadbapalam village near Vishakhapatnam, Bona Lakshman Rao says his family has farmed their land for decades, but the digital record now lists their acres under the names of some NRIs. మా నాన్నకు వచ్చింది, మా నాన్నకండి మాకు వచ్చింది. మేము ఈ సాగుబడిలో ఉన్న తర్వాత ఎన్ఆర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఇక్కడ భూ కాబందులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. అయితే మాకు మొన్న 3 సంవత్సరాల క్రితం నుండి ఈ భూ పోరాటం నుండి మాకు నాన్న ఇబ్బందులు పెట్టి, నాన్న హింసలు పెట్టి, మాకు ఇప్పుడు కూడా స్టేషన్లకి పాలకెళ్ళడం. Rajeshwari, a Gadba tribal woman from Chatterjeepuram in Ankapalle district, says that her family has lived and farmed under survey number 139 for 3 generations. అంటే 3 తరాల నుంచి అదే 139 సర్వే నెంబర్లో మేము వ్యవసాయం చేసుకుంటూ చాలు చేసుకుంటూ చాలా మెట్టు భూములు అండి. అవి మేము చాలు చేసుకుంటూ అదే భూమిలో మేము అక్కడే నివాసం చేస్తూ ఉంటున్నాం. అక్కడే నివాసం చేస్తూ జీవనం సాగిస్తూ అక్కడే మేము ఉంటున్నామండి. అయితే గతంలో నుంచి మాకు 2016లో మా పేర్లు ప్రభుత్వం గుర్తించి నమోదు చేసేసారు. నమోదు చేసిన తర్వాత మేమైతే అదే భూమిలో సాగు చేస్తూ మాకు అంటే పూర్తిగా మెట్టుకుల వల్ల ఏదైతే పెద్దగా వర్షాలు పడుతుంది కానీ పాటలు పెద్దగా కనిపించవు. అయితే మేము వేసుకునేది కందులు, చామల, కొర్రలు, ఇలాంటి జొన్నలు ఇటువంటి పంటలు పండించేవాళ్ళు. అంటే ఈ వర్షాలు కురిస్తేనే ఆ పంటలు పెట్టుకోవడానికి అవుతుంది. మేము ఎప్పుడు నీరు ఉన్న ప్రదేశం అంటే ఎప్పుడు కొనే పంట పెట్టుకుంటాం. కాబట్టి నీరు లేదు కాబట్టి ఇలా చిన్న చిన్న పంటలు పెట్టుకొని అందులోని ఫలసాయం చేస్తూ అనుభవిస్తూ అదే భూమిలోనే మేము ఉంటున్నాం మేడం. ఉంటుండగా వారాన్ని ఒకరదని కొయ్యూరు జిల్లా సంబంధించి జడ్బిటీసీ వారాన్ని ఒకరదని ఆ ల్యాండ్ నేను కొనుక్కున్నానని చెప్పి మా భూమికి వచ్చి మమ్మల్ని బెదిరించడం, దాడి చేయడం, చాలా ఇదిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం. అయితే మేము అన్నాం, ఈ భూమి మేము ఎప్పుడైనా మేము ఇందులోనే ఉన్నాం, మేము ఇక్కడే సాగు చేస్తాం, నీకు ఈ భూమి ఎలా వచ్చిందంటే నేను కొనుక్కున్నాను అనేసి అంటున్నారు. కొనుక్కుంటే మరి గతంలో మా పేర్లు ఉంటుండగా నువ్వు ఎలా కొనుక్కున్నావు అలా అనేసి మేము అన్నా సరే కానీ మా మీదకి చాలాసార్లు ఇప్పుడు 2-3 సార్లు మా మీదకి వచ్చి కంప్లైంట్ దాడి చేయడం జరిగింది తను. To do the easy manipulation. If we will brought this into the district collector, tomorrow you may not see these entries. And they know there is no fear. This is a clear-cut case of fraud. The push for digitalization of land records through MeBhoomi has made many Dalit and tribal farmers landless officially. These marginalized communities are forced to fight a mighty legal battle against the entire system to prove that they are its actual owners. Take the case of Satya Rao from Kasimkota village. Along with Satya Rao, 11 other landless Madiga families received 50 cents of assigned land, each under the land reforms in 1996. However, they no longer are owners of the land as per the digital records. 12 మంది ఎస్సీ మాగి కులస్తులకి పక్క రెవెన్యూ అనకాపల్లి మండలం పిసినిగాడు విలేజ్ సర్వే నెంబర్ 94లో సుమారు ఒక్కొక్కరికి 12 మందికి 50 సెంట్లు చొప్పున దీపారం పట్టాలు 1996లో దీపారం పట్టాలు మంజూరు చేశారు. అప్పటి నుంచి జీడి, మామిడి, టేకు వేసుకొని జీవనం సాగిస్తున్నాం 12 మంది కుటుంబాలు. అయితే ఆ 12 మంది కుటుంబాలు జీవనం సాగిస్తుండగా దానికి పాస్ పుస్తకాలు ఇచ్చారు 2005లో 12 మందికి. తర్వాత ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసిన కాంచి పిఎం కిసాన్, రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా కూడా వచ్చేది. నెక్స్ట్ సెంటర్కి వెళ్ళి చూపిస్తే మా పేరు కనిపించలేదు మేడం. అయితే వీఆర్ఓ నడితే మా సైట్లో ఉన్నాయి, మీది స్కెచ్ మ్యాప్లు చేసి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ ప్రాసెస్ చేస్తే వాళ్ళు చేస్తే మేము చేస్తాం తప్ప మా చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఈ పేపర్స్ ఇచ్చారు.
And 2016 we downloaded a record where the tribals names are there. You in the bottom, when you are downloading, the time and date will be given. So first time we downloaded in 2016. Last time we downloaded in 2022. After that the record was changed. But because we downloaded, because there is a provision and accessibility to download your record, so we have a strong case. 2016 our names are there. 2022 our names are there. Then come to the 2025, our names are disappeared. But we didn't get received any kind of information, any notice. There's a fundamental violation and violation of natural justice principles. It is actually hell. Complete secrecy of the revenue records. Nobody is there to teach what kind of revenue records are there, what is the columns was written, how we can read the columns, how we can interpret it.